వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. వీఆర్ఏల గ్రామ రెవెన్యూ సహాయకులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు కోరమట్ల సుధాకర్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు మద్దతు తెలిపారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ తరహాలో ఏపీలోనూ వీఆర్ఏలకు తక్షణమే పే స్కేల్ వర్తింపచేయాలి. అర్హత ఉన్న వీఆర్ఏలకు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా వీఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రమోషన్ కోటాను 20% నుండి 70% పెంచాలి. ఏళ్ల తరబడి నామినీలుగా ఉన్నవారిని వీఆర్ఏలుగా గుర్తించి శాశ్వత ప్రతిపాదికన నియమించాలి. గత 8 ఏళ్లుగా పెరిగిన జీతాలను పెంచి అక్రమంగా రికవరీ చేసిన డిఏను తిరిగి చెల్లించాలి. రాష్ట్రంలో సుమారు 19,359 మంది వీఆర్ఏలు రాత్రింబవలు శ్రమిస్తున్న ప్రభుత్వం వారిని విస్మరించడం దారుణమని నేతలు ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా నైట్ వాచ్మెన్ అటెండర్ డ్యూటీలు వేస్తూ అదనపు పనిభారం మోపుతున్నారని మండిపడ్డారు. అనంతరం డిఆర్ఓ నరసమ్మ గారికి వినతి పత్రం అందజేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ సీనియారిటీ ప్రాతిపదికన ఐడెంటిటీ కార్డులు, అటెండర్, వాచ్మెన్ పదోన్నతులపై సానుకూల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు జయచంద్ర, పుల్లయ్య, బాలసుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్ మరియు పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు పాల్గొన్నారు. అటెండర్లుగా, వాచ్మెన్ గా, రికార్డ్ అసిస్టెంట్ గా, డ్రైవర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ప్రమోషన్ ఇవ్వాలి అందరికీ. అటెండర్లకు, వాచ్మెన్లకు, రికార్డ్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు, డ్రైవర్లకు ప్రమోషన్లు, వాచ్మెన్లకు ప్రమోషన్లు, రికార్డ్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు, అటెండర్లకు ప్రమోషన్లు. పే స్కేల్ ను తెలంగాణ మాదిరిగా పే స్కేల్ ను తెలంగాణలో 36,000 రూపాయలు ఇస్తున్న పే స్కేల్ ను తెలంగాణలో 36,000 ఇస్తున్నటువంటి పే స్కేల్ ను సోదరి సోదరులారా, ఈరోజు వీఆర్ఏ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి సిఐటి రాష్ట్ర నాయకులు సుబ్రహ్మణ్యం గారికి, జయచంద్ర గారికి, పుల్లయ్య గారికి, ఇక్కడ వచ్చేసిన వీఆర్ఏ నాయకత్వానికి అందరూ కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20,000 మంది దాకా వీఆర్ఏలు పనిచేస్తూ ఉన్నారు. కొత్తగా చనిపోయిన వాళ్ళకి అంతకుముందు 56,000 మంది దాకా ఉన్నారు. చనిపోయిన వాళ్ళ పోస్టులో భర్తీ చేయటం లేదు. ఈరోజు బాగా లేకున్నటువంటి వాళ్ళ ప్లేసులు ఈరోజు నామినీల పేరుతో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం వాళ్ళని రెగ్యులర్గా గుర్తించడం లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం ఉన్నటువంటి గ్రామ సేవకులు గౌరవ వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయిస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మనము 200 రూపాయలు ఉన్నప్పటి నుంచి సిఐటి పోరాటం చేసి 11,000 రూపాయలు చేసింది. అదేవిధంగా 5 రూపాయలు డిఏ ఖండించి 300 రూపాయలు డిఏ చేస్తే గత ప్రభుత్వం వేతనాలు పెంచుతానని చెప్పి పెంచకపోగా 300 రూపాయల డిఏని కోత విధించి రికవరీ చేసింది. చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. మాట తప్పని మడవ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, మాట తప్పినాడు. అటువంటి ఆయన ఇంటికి పోయినాడు. అదేవిధంగా ఈరోజు మనం ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ పాదయాత్రలో అంతకుముందు ఎన్నికల వాగ్దానాల్లో మనకు కనీస వేతనాలు ఇస్తాం, ఇది చాలా న్యాయమైన కోరిక అని చెప్పని ఆ రోజు మన మద్దతు కోరి మన ఓట్లు వేసుకొని 2 సంవత్సరాలు అయితే కనీసం మన గురించి మాట్లాడటం లేదు. మన వాళ్ళు చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు. నిన్న పెట్టిన బడ్జెట్లో ₹1 మనకు కేటాయించలేదంటే వీళ్ళు ఎవరు పక్కన నిలబడినారో ఒక ఆలోచించండి. కాబట్టి వీళ్ళందరూ కూడా మనల్ని ఓట్ల ద్వారా మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించండి. అందుకే ఈరోజు చట్ట ప్రకారం మనం అడుగుతూ ఉన్నాం. మన గొంతెమ్మ కోరికలు అడగటం లేదు. తెలంగాణకు ఇచ్చినటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి
ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటి బీఆర్ఏలో ఈ రోజు మనం విడిపోయినాం. మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి పే స్కేల్ మనకి ఎందుకు అమలు చేయడం లేదు అడుగుతున్నాం. తెలంగాణ మాదిరి పే స్కేల్ అమలు చేయమని అక్కడ వర్తించే జీవోని ఇక్కడ అమలు చేయమని చెప్పని మనం వాళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని చెప్పి మనం అడుగుతున్నాం. అందుకే అది న్యాయమైన కోరిక కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. ఈ రోజు అటెండర్లు, వాచ్మెన్లు, అది డ్రైవర్లు వీళ్ళన్ని పోస్టులు కూడా ఈ రోజు మనం అక్రమంగా పనిచేయించుకుంటున్నారు. ఈ రోజు మదనపల్లిలో ల్యాండ్ గ్యామింగ్ జరిగిందని చెప్పని రికార్డు కలిపినాయని చెప్పని ఆ బేసిక్లో రాత్రుల్లో నైట్ డ్యూటీ లేపించుకుంటున్నారు మనల్ని. అదే వాచ్మెన్ల బాధ్యత ఉండాల్సి ఉంటే వీఆర్ఎల్ బాధ్యతగా చేస్తున్నారు. కాబట్టి వెంటనే అటువంటి పోస్టులు మన వాళ్ళు ఇవ్వాలని చెప్పని 20% మనకు ప్రమోషన్ దాంట్లో ఇవ్వాలని ఉంటే దాన్ని 70% పెంచాలని చెప్పని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వాటిని కలెక్టర్ పరిధిలో ఉన్నాయి, ఇప్పటికే మదనపల్లిలో ఇచ్చేశారు అటువంటి పోస్టులు. ఈ పక్క తిరుపతి మనకు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కోటర్ ప్రాంతాలకి ఇంతవరకు ఇవ్వలేదు. అటువంటి పోస్టులు వెంటనే ఇవ్వాలని చెప్పని ఆ సీనియారిటీ లిస్ట్ ఇస్తున్నారు. వాటిని వెంటనే పరిశీలించి కలెక్టర్ గారు తన పరిధిలో ఉన్నట్టుని అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులు వెంటనే ఇవ్వాలని చెప్పని మనం అడుగుతూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు ధరలకు అనుగుణంగా డిఏని 500 రూపాయలకు పెంచాలని చెప్పని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వీఆర్ఏలకు ఇంటి స్థలం ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఆల్రెడీ జీవో ఉంది, దాన్ని అమలు చేయటం లేదు. అదేవిధంగా ఈరోజు 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పని ఉంది. మనం భూమిని కాపాడుతుంటే మన భూ కబ్జాదారుల నుంచి మనకు మాత్రం భూమి లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనకి ఇచ్చిన జీవో ప్రకారం ఈరోజు 5 ఎకరాల అసైన్మెంట్తో సంబంధం లేకుండా గ్రామ సేవకులందరికీ కూడా తమ గ్రామాల్లో 5 ఎకరాల భూమి మెట్టను ఇవ్వాలని చెప్పని మనం అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ న్యాయమైన కోరికల కోసం ఈరోజు మనం పోరాటం చేస్తూ ఉన్నాం. మొన్ననే కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 8 గంటల 12 గంటలు పెంచింది, పని భారాన్ని పెంచింది. 10 గంటలు పెరగడం అంటే వేతనం తగ్గిపోవడమే తప్ప మరొకటి కాదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తూ ఉన్నాయి. కేరళలో ఇటువంటి చట్టాలను అమలు చేయమని చెప్పని, కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేయమని చెప్పని అక్కడ కార్మికులకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ ప్రభుత్వాలు తీర్మానం చేయటం లేదు. అదేవిధంగా అక్కడ కనీస వేతనం 600 ఇస్తుంది, రోజుకు 600 రూపాయలు కనీస వేతనం నిర్ణయించింది. అదేవిధంగా మన వామపక్షాలు తెచ్చినటువంటి సిపిఎం తెచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు కేంద్రంలో బీజేపీ వలస కార్మికులను కడుపు కొట్టేదానికి ఉపాధి హామీ పట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది, తొలగిస్తూ ఉంది. దానికోసం కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ సేవకులు ఈరోజు పోరాటం మాత్రమే, రేపు అసెంబ్లీలో జరుగుతుంది. ఇప్పటికైనా అసెంబ్లీలో గ్రామ సేవకుల వేతనాలు తెలంగాణ మాదిరి వేతనాలు పెంచుతామని ప్రకటన చేయాలి. ప్రకటన చేయకపోతే చాలా అసెంబ్లీకి మన వాళ్ళు పిలుపు ఇవ్వబోతున్నారు. దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పని ఈ కార్యక్రమానికి మీరు అందరూ హాజరైనందుకు మీకు పేరున అభినందనలు సెలవు తీసుకున్నాం. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్.